హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనమైతే ఎపిసోడ్ 4 మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ 100 ఎపిసోడ్స్ 100 డేస్ అనమాట. రివర్స్లో చెప్పానా? సర్లేండి గైస్. సారీ గోమాత గారు. ఇవాళ మనమైతే ఒక టాటా మ్యాజిక్. ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఎపిసోడ్ మీకే చెప్తా. రాత్రనగా పగలనక కష్టం టా ఇదన్నమాట. ఫస్ట్ ఆ రెండు తర్వాత చెప్తాను. ఇది మన ఫామ్ అనమాట. మన ఫామ్ ఇది. కాకపోతే ఇప్పుడు దూకామనుకో మళ్ళీ పాడి అయిపోతాయి, అందుకనే దూకట్లా. ఇది మన ఫామ్ అనమాట. ఆగండి, ఇట్లా చుట్టూ తిరిగి చూపిస్తా. ఇది వచ్చేసి మన ఫామ్. ఎట్టుండిద్ది మన ఫాము. ఇది చాలా కష్టపడ్డా గైస్ దీనికోసం. ఫామ్ కోసం ఇంత డెడికేషన్ పెట్టా. ఫ్యూచర్లో ఇంకా వేరే కూడా పెడదాం, ఇవే కాకుండా చాలా ఉన్నాయి. చెత్త బయటికి షవర్లు అయితే ఒక 10 షవర్లు వాడిన తర్వాత ఒక 15 షవర్లు, ఒక 20-25 అనుకోండి గైస్. తర్వాత డైమండ్ పెట్టి దీన్ని చేశాను. ఇంకా ఇదొకటి మిగిలింది. అక్కడ మీకు ఒక స్టేర్స్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ కొండ ఉండేది అనమాట. ఆ కొండని తవ్వంగా అక్కడ పెట్టిన సామాన్లు, మిగలంగా దొరికిన సామాన్లు అయితే ఇవే ఇంక మిగిలినవి. ఫెన్స్ గేట్లు అయితే నేను తయారు చేసుకున్నా. అంటే అక్కడ ఏం పెడతాను నేను అప్పుడే చెప్పను, ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది. లేదంటే తట్టేద్దాం ఇంకా ఏముంది. మళ్ళీ మన కొత్త ఇల్లు అన్నమాట. అవ్వండి అట్లనే కొద్ది కామెంట్లో చెప్పండి గైస్. కష్టపడ్డా దానికోసం. అసలు దానికోసం ఒక 2 గంటలు 3 గంటలు ఇదే. ఇంకా ఇదైతే ఒక 4-5 రోజులు అంతే. ఇదే ఎక్కువ సెట్ టైం తీసుకుంది. ఇది పైన వచ్చేసి మా టెంపుల్ కట్టబోతున్నాం గైస్. షాక్ అవ్వమాకండి నిజంగానే. ఆ కొండను కొట్టేస్తే ఎంత డట్ వచ్చింది కొన్ని, మొత్తం డట్టే. ఒరి అమ్మ, అటు ప్లేస్ ఉన్నాయి నా దగ్గర. ఓ షెడ్ గైస్, ఇక్కడ కొద్దిగా టార్చ్లు ప్లేస్ చేయాలి, లేదంటే మాప్స్ స్పాన్ అవుతాయి. ఒరి అమ్మ, నా గుడి కింద కేవా నేను చూసుకోవాలా. ఆగండి, ఇట్రా సర్లేండి. నేను కేవలం చూడలేదు గైస్. సరే చూద్దాం. అంటే కొండను తీసేసాక కేవలం చూడాల నేను, కొండను తీసిన తర్వాత. ఓకే ఆగ, ఏడొక లైట్లు. దీనికోసం పడిన కష్టం నేను ఇన్నాళ్ళు ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుంటా గైస్. నేను 3 ఏళ్ళ నుంచి తెలుసు నాకు ఈ మైండ్ క్రాఫ్ట్. దీనికి కష్టపడినంత నేను దేనికి కష్టపడాల. ఒరేని బాబాయ్లు వచ్చేసారు. ఓహో చిన్న కథ కాదు ఇది. అది నీ అవ్వ. అమ్మయ్య, సావండి రా బాబు మీరు. చిన్నగా మనం వీడి నుంచి తప్పించుకుందాం. ఓ షెట్ గైస్, 4 జాంబీలు అన్నమాట చుట్టుముట్టారు. లెగెత్తురు ఆజాము, లెగెత్తు. అమ్మయ్యా, నా యాళ్ళారా వస్తున్నా నాగంటారా. మీ సంగతి ఎట్ట కాదులే కానీ క్యూలోకి వెళ్దాం గైస్. మళ్ళీ మనం ఇవాళ అయితే మైనింగ్ కూడా వెళ్ళబోతున్నాం అనమాట. ఇక మన ఇల్లు ఇది. కొద్ది ఇంకా వర్క్ ఉంది గైస్. ఇల్లు అయిపోయిందిలే కానీ కొద్ది మనం ఇక్కడ వే చేసుకోవాలి. అయిపోయింది గైస్, మన కొత్త ఇల్లు అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇంకా గృహప్రవేశం అప్పుడే కాదు గైస్. ఇవ్వండి ఇట్లుండిద్దామట. కింద అయితే చెస్ట్ రూము అట్లా పెట్టా. ఇక్కడ ల్యాంటర్స్ పెట్టాలా. మామూలుగా అయితే మనం ఇంకా నెదర్కి వెళ్ళలేదుగా, అందుకని వెళ్ళాలా నెదర్కి కూడా. పైకి వెళ్దాం. పైన ఇక్కడైతే ఫ్లవర్ పాట్ పెట్టాలి, అది కూడా మిస్ అయింది. అది మన బాల్కనీ గైస్, చూపిస్తా. బాల్కనీ కూడా టార్చర్ పెట్టే గైస్. ఇక్కడ మన ఆర్మర్ ఉంటుంది, అది బాల్కనీ. ఇది ఈస్ట్ ఫేస్ గైస్, కొద్దిగా బాగుండిద్దని. ఓకే, డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ నైస్.
అది గైస్ మన ఇల్లు ఎలా ఉందో రేటింగ్ 1 to 10 అనమాట. ఎట్లా ఉందో చెప్పండి. ఇది ఇంకా కట్టాల అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ చేసే ముందు ఫస్ట్ ఆ గీడు కడితే ఇదిగోండి గైస్ ఇంత పెద్ద స్థలం చూసారా. కొండలు లేపేసా. ఓకే పర్లా బాగుంది, నైస్. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. దీనికి స్టేర్స్ కూడా కట్టా. దీనికోసం ఎన్ని చెట్లు నరికేసాను గైస్. అసలు చాలా దూరం వెళ్ళాడండి చెట్ల కోసం. ఇప్పుడు 620 అట్టుంది కదా, 1500 అట్టు వెళ్ళా. 1500 మైనస్ 1000 అట్టు వెళ్ళిపోయా. పోయి మనం పడకేసి వద్దాం. ఇప్పుడు మన సామాన్లు మన ఇంటికాడ ఉన్నాయి మొత్తం మార్చుకోవాలి గైస్. ఒరే నీ అమ్మ ఫ్యాంటం గైస్. అరే నీ ఫ్యాంటంగా నీ పని చెప్తాను ఆగురా. నువ్వు రా నీకు తప్పదు గైస్. మన కొత్త ఇంట్లో అప్పుడే పడుకోకూడదు. ఓకే ఇంకా లాస్ట్ స్లీపింగ్ త్రూ దిస్ నైట్. ఓకే వర్షం పడుతుంది అన్నమాట. వర్షం ఆగే చూపిస్తా. వర్షం ఆగిపోయిందా, నైస్. ఇక్కడ మన చెస్ట్లో ఏమున్నాయి, అబ్బో సామాన్లు. మనకు అవసరమైంది ఇది, ఇంకా ఇది కావాలా. స్కెల్టన్ బాబాయ్ చంపా గైస్, అందుకని నాకు అది బో వచ్చింది. స్టింగ్స్ కావాలా, గ్లాసులు కావాలా, ఇంకంతేలే. దీని ఇంతే వచ్చేద్దాం గైస్. లోడ్ షోన్ ఒక్కటి తీసుకెళ్దాం దాని నుంచి. అంటే కొంచెం కదా మనం ఫస్ట్ బేస్గా. ఆగండి ఒక్క నిమిషం, అది సైన్ బోర్డ్ అట్లా చేసుకోవాలి చూద్దాం. నా 6 ప్లాంకులు ఒక స్టిక్కా. ఓకే తట్టేయడమేపా, మర్చిపోయా మన దాంట్లో ఇందులో ఉంటుందేమో చూద్దాం. స్టిక్స్ ఉన్నాయి, ప్లాంకులు కావాలా. ఏం లేదు, మన విలేజర్ బాబాయ్ ఇల్లు ఉందిగా, దాన్ని తట్టేయడమే. సారీ బాబాయ్. ఓకే ఏడ పెడదాం అంటే మనం ఏడ పెడదాం. FIRST ఫస్ట్ నైట్ కాదురా, ఫస్ట్ బేస్ ఇన్ వరల్. నైస్, ఇంకంతే సెట్ అయిపోయింది. అది గైస్ ఇదన్నమాట మన బేస్. మన షుగర్ కేన్ ఫామ్ కూడా పెట్టుకోవాలి. షుగర్ కేన్ ఫామ్ కూడా పెట్టుకోవాలి. మన పేపర్లు చాలా ముఖ్యం. కట్టేద్దాం, నేను తీసుకెళ్దాం. షుగర్ కేన్ పెట్టాలంటే ఓకే పెట్టేద్దాం. అది కూడా ఎంతసేపు రండి, ఒక అరగంట గంట అంతే. ఓకే మర్చిపోయి మనం లోడ్ షో తీసుకెళ్దాం అనుకున్నాం కదా. లోడ్ షో బాబాయ్. మన దగ్గర ఐరన్ బిగాక్స్ కదా, అది చెస్ట్లో ఉండే కదా అది. ఇదేంది, ఈ ప్లేస్ నుంచి రికవరీ అవ్వట్లేదు గైస్. ఇది ఇప్పుడు ఎట్టా చూద్దాం, ఆగండి. ఓకే గైస్ ఇక్కడ సెట్ అయిపోయింది. ఇది లోడ్ స్టోన్ సెట్ అయిందా? ఓకే ఇక్కడ పెట్టేసాను లోడ్ స్టోన్. ఇంకా పెట్టాలి గైస్ లోడ్ స్టోన్ కూడా. మనం మన మైనింగ్ ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రోపరేషన్ కంప్లీట్ చేసుకుందాం. ఆగండి, గ్రోపరేషన్ ఎప్పుడు వద్దులేని ఫస్ట్ మనం మైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాం. అంటే ఆడ చిన్న బొక్క ఉంది కదా కానీ చాలా పెద్దది, అందుకని ఆడికెళ్ళి చూడాలి ఇప్పుడు. ఓకే గైస్ ఇదే అన్నమాట అది. మన దగ్గర షీల్డ్ ఉంది ఇంకా
అన్నీ ఉన్నాయి కానీ లైట్ మర్చిపోయా. షేట్ గాయస్. ఓకే గైస్, మనమైతే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. మన ఇంటికి దగ్గరే గైస్ ఇది. ఓకే, మనకి స్టిక్స్ కావాలి. స్టిక్స్ ముఖ్యం వీళ్ళు. ఓకే ఓకే, స్టిక్స్ అయితే 32 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే వెళ్ళి చూసుకుందాం. మనం ఎంత తిక్కలం అంటే ఒరినియమ్మ వాటర్ ఇది. నాకు అప్పుడు లైటింగ్ లేదు కదా, అసలు ఎండ్ చేసి చూసుకొని ఉండేవాడిని. షెట్ మ్యాన్, షెట్. నేను అప్పుడు చీకట్లో వెళ్ళా గైస్, అంటే నైట్ పడి వెళ్ళాను అనమాట. లేదంటే చూసుకునేవాడిని వాటర్ ఉన్నాయని. షెట్ మ్యాన్, మళ్ళీ మైనింగ్ వీడియో రాంగ్ అయింది. సర్లేండి, ఇంక చేసేది ఏముంది. ఎక్కడైతే మనం ఒక జాంబీతో అయితే ఫైట్ అయింది గైస్. అప్పుడు ఆర్మర్ కూడా లేదు. అంటే మాల్ చూద్దామని వచ్చాను నైట్ పాట. యాడో ఏం కాపాడలేదండి. ఇక్కడ మనకైతే లావా ఉంది గైస్. వాటర్ బకెట్ తెచ్చుకోలేదా? ఓకే నైస్. మనం ఇక్కడైతే అది చేసుకోవచ్చు గైస్. దాని పేరు అదే వాళ్ళు చేస్తారు వీడు అది. ఇప్పుడు మనం మైనింగ్ ఎట్లా చూద్దాం. ఓకే గైస్, ఇంకా మనకైతే చేసేది ఏం లేదు. ఇక్కడి నుంచి తవ్వుకుంటూ వెళ్ళిపోదాం. చేసేది ఏం లేదు గైస్, తవ్వుకుంటూ వెళ్ళిపోవటం. ఇంకా షీల్డ్ నైస్. ఇంకా టార్చ్ పెట్టేసి పెట్టేస్తే అయిపోయి. ఇంకా తప్పదు గైస్, తవ్వుకుంటూ వెళ్ళిపోవడం. మన మైనింగ్ ఏరియా గైస్ ఇది. ఇంకా వాటర్ పెట్టుకుందాం. అరే నీ అవ్వరే, ఆగురా నీ అవ్వ ఆగు. నువ్వు ఆగు, నీ పని చెప్తాను. ఆగు గైస్. ఇక్కడ నాకు తెలిసి ఎమటిస్ట్ ఉంటుంది గైస్. నాకు తెలిసి కన్ఫామ్ ఎమటిస్ట్ ఉండిద్ది. కన్ఫామ్, డౌటే లేదు, పక్కా. చాలా పాపం రా, ఇద్దరు కలిసి కొట్టడం చాలా పాపం. సౌ నైస్. ఓహో, పక్క గైస్ ఇదైతే ఎమటిస్టే. భయం వేసింది కదా సడన్గా పడంగానే. ఓ ఇంకా ఉందా? హాయ్ క్రీపర్ బాబాయ్. అబ్బా రా నువ్వు. అబ్బా పేరాడయ్యా. అది ఎమటిస్టేనా? ఓకే, అబ్బా చెప్పాను కదా గైస్, పక్కా ఎమటిస్టే అనేది. స్టార్టింగ్గా మనకి ఎమటిస్ట్ దొరికింది. మనం వెళ్ళి చూసేద్దాం ఎలా ఉండేదో ఎమటిస్ట్. ఓరని అరే చాలా పాపం. హాఫ్ హార్ట్, చాలా పాపం. షబ్బా, అనుకుంటూనే ఉన్నా ఇప్పుడు వెళ్ళాం. తప్పదు.